నేను 2 మంత్స్ బ్యాక్ నేను ఎంత వెయిట్ పుట్ ఆన్ అయ్యానో తెలుసా? 75.6. అలాంటిది నాకు డైట్‌లో కొన్ని ఫుడ్స్ అనేవి పక్కకు పెట్టేసుకుంటూ మంచి డైట్ తీసుకోవటం వల్ల నేను ఆల్మోస్ట్ 69 కేజీస్ వచ్చా. ఆ డైట్ చార్ట్ ఏంటి అనేది మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. సో, ఈ వీడియో మీకు సహాయపడితే తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక టాపిక్ అయితేనండి వెయిట్ లాస్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు, అక్క ఇంకా మాకు వెయిట్ లాస్ డైట్ చార్ట్స్ అనేవి చెప్పండి, మీరు చేస్తే ఇంకా కొంచెం కొత్తగా చెప్పండి, ఎందుకంటే మాకు ఏది బెటర్ అది మేము చూస్ చేసుకుని మేము అది వాడుకుంటామని అడుగుతున్నారు. సో నేనైతే కనుక డైట్లోనే ఉంటున్నానండి, కొంచెం వెయిట్ లాస్ ఇంకా అవుదామన్న ఉద్దేశంతో. సో కాకపోతే మనము ఏమవుతుందంటే మన మైండ్ మనము ఒక సైడ్ అలా మనం బరువు తగ్గాలి అని అలాగే ఉంచుకోవాలన్నమాట. లేకపోతే గనక మనము ఏది కనిపిస్తే అది తింటూ ఉంటే ఇంకా పెరగటం తప్ప సన్నగా అయితే అస్సలు అవ్వము. సో అదొకటి ఫిక్స్ అయిపోయి అవ్వాలి. దాని తర్వాత నేను ఈ యొక్క డైట్ అనేది చూపిస్తున్నాను. ఈ డైట్ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మనకి 1 మంత్లోనే మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఏం తినాలి, ఏంటి టైం అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అర్థమవుతుంది ఏ టైంలో ఏం తినాలి ఏంటి అనేది. సో వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా, ఎవరికైనా సరే, వెజిటేరియన్ అయినా సరే, వాళ్ళకైనా కూడా నేను ఆల్టర్నేటివ్గా కూడా చెప్తూ ఉంటాను. సో అలాగే ఇంకా నేను చాలా వీడియోస్ కూడా చేశాను, డైట్ వీడియోస్. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏది బాగుందో అది చూసుకొని దాని తగ్గట్టుగా మీరు డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా ఒక డైట్ చార్ట్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ డైట్ చార్ట్ ఏంటి అనేది చూసేద్దామా? దానికోసమని ముందుగా ఇక్కడ మార్నింగ్ నేను లేవగానే ఒక బౌల్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చియా సీడ్స్ అండి. ఇవి చూడటానికి మనకి సబ్జా గింజలా అని అనుకుంటారు, కానీ సబ్జా గింజలు కాదండి. సబ్జా గింజల కన్నా అంతకన్నా చాలా మంచివి మన స్కిన్కే కానీ హెయిర్కే కానీ హెల్దీగా ఉండటానికి ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా సహాయపడతాయి. అందుకే ఒక ఫుల్ డబ్బా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నాను నేను. సో ఒక గ్లాస్లోకి నేను ఒక 1 స్పూన్ అనేది వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ చియా సీడ్స్ అనేవి నానటానికి చాలా టైం పడుతుందండి. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ అయినా సరే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కాబట్టి వాటర్ని ఇందులో వేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచితే చక్కగా మనకి నానతాయి. సబ్జా గింజలు అయితే త్వరగా నానతాయి, బట్ చియా సీడ్స్ అనేవి కొంచెం మనకి ఎక్కువసేపు పడతాయి నానటానికి. సో ఇలాగా నేను హాట్ వాటర్ వేసేసి నానబెడుతున్నాను. సో ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే ఒక లెమన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. మనం వెయిట్ లాస్ అవ్వటానికి ఇలా నిమ్మకాయ కూడా మనకి చాలా సహాయపడుతుంది. సో మార్నింగ్ డ్రింక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్లో చెప్తాను మీకు, ఫ్యాట్ కటర్ డ్రింక్స్ అని చాలా వీడియోస్ చేశాను. ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఇదనే కాకుండా మీరు ఏ డ్రింక్, సినమాన్ టీ తీసుకుంటారు చాలామంది, టర్మరిక్ టీ అని. సో అలా ఏదైనా మార్నింగ్ మనం ఇలా తీసుకోవటం వల్ల మనం ఒక బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి, అలాగే మనకి ఫుల్గా అనిపించడానికి, ఆకలి అనిపించకుండా సహాయం చేస్తూ ఉండటానికి తీసుకుంటాం మనము. మనం బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇక్కడ నేను నైటే నానబెట్టుకుంటానండి. సో దట్ మార్నింగ్ మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను డ్రై ఫ్రూట్స్‌ది ఒక మిల్క్ షేక్ అనేది చూపిస్తున్నాననమాట. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా అన్నీ వేసుకోవటానికి ట్రై చేయండి. మనం డైట్ ఫాలో అయ్యేటప్పుడు చాలా మట్టికి మనము కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసేస్తాం. సో అలా కాబట్టి మనం తీసుకునే వాటిలో అన్ని న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ మనకు అందే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి అన్నీ మనము తీసుకుంటూ ఉండటానికి ట్రై చేయాలి. దానికోసం ఇక్కడ నేను ఒక 5 ఆల్మండ్స్ తీసుకున్న, బాదం పప్పు, అలాగే ఒక 3 జీడిపప్పు, ఒక అంజీరు, ఒక 2 వాల్నట్స్. సో దాని తర్వాత మనకి కొంచెం నువ్వులు తీసుకుంటున్నాము. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కొన్నేమో మళ్ళీ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, మక్కానా, ఇలాంటివన్నీ. ఇంకా అలాగే మీకు కుదిరితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు కానీ గ్రౌండ్ నట్స్, వేరుశనగుళ్ళు కూడా కొన్ని వేసేసుకుని వీటన్నిటిని ఒక 4, 5 సార్లు మంచిగా వాష్ చేసేసుకుని, తర్వాత కొంచెం మంచినీటి వాటర్‌తో, కొంచెం మనం తాగే వాటర్‌తో వీటిని నానబెట్టేసుకుందాం.
సో, ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌తో నానబెడితే చక్కగా నైట్ అంతా నానిపోతాయి కదండీ! సో, మార్నింగ్ చక్కగా మనం ఏంటి అంటే తినేసేయొచ్చు. మాకు ఇంకేమి మేము అలా అయినా తినేస్తాం అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసేయొచ్చు. లేదు అంటే గనక వీటిని చక్కగా మిక్సీ చేసేసుకొని ఏదన్నా ఒక బనానా కావచ్చు. అలాగే ఏదో ఒక మిల్క్ షేక్ అన్నా మీరు చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఇవి అలా అయినా నానిన తర్వాత తినేయొచ్చు. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్. ఎంత మనం బిజీగా ఉన్నా, ఇంట్లో పిల్లలకి మనము చెయ్యాలి, మళ్ళీ సెపరేట్ ఫుడ్ మనకా, అమ్మో! నేను డైట్ చార్ట్ ఫాలో అవ్వలేను అని అనుకున్న వాళ్ళకి నేను చూపిచ్చే ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటదండి. మార్నింగ్ చక్కగా నానిపోయినియి. ఆ వాటర్ కూడా మనం కడిగేసాం కాబట్టి, మంచి వాటర్ పోసాం కాబట్టి, వాటర్‌తో కూడా మీరు తినేసేయవచ్చు. అలాగే ఒక ఫ్రూట్ కూడా నేనిక్కడ చూపిచ్చాను కదా! పోమోగ్రానేట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఏదో ఒక ఫ్రూట్ మాత్రం మీరు తీసుకోండి. ఇంకా లంచ్ విషయానికొస్తే గనక, మీకు కుదిరితేనే నైట్ టైమ్ మాకు కొంచెం టైం ఉంటదన్నప్పుడే నైట్ టైమే నానబెట్టేసుకోండి ఇవన్నీ. ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ అయినా నానబెట్టేసుకోండి. దాంతో పాటు మీరు ఇలాగ బ్రౌన్ రైస్ ఒక కప్ తీసుకొని, ఒక చిన్న సైజ్ కప్‌తో మీరు బ్రౌన్ రైస్ కావచ్చు, కిన్వా కావచ్చు, మిల్లెట్స్ అయినా సరే ఏదైనా కూడా మీరు తీసుకొని అందులోకి మీరు నేనిక్కడ ఏం తీసుకున్నా అంటే ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నా. లేదు మీ దగ్గర కందిపప్పు ఉంటే కందిపప్పు తీసుకోండి. వీటిని చక్కగా వాష్ చేసేసుకొని, కడిగేసుకొని కొన్ని వాటర్‌తో మీరు నైటే ఇలా నానబెట్టేసుకున్నారనుకోండి, మార్నింగ్ ఇంకేం మనకు పనుండదు. చక్కగా బ్రేక్‌ఫాస్ట్‌కి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాము. లంచ్ కోసం ఎలాగో మనము బ్రౌన్ రైస్ నానబెట్టుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ ఇంక మనకు టెన్షన్ ఉండదు. అప్పటికప్పుడు జస్ట్ కుక్ చేసేసుకుంటామే. ఇందులోకి ఏంటి అంటే నేను మొత్తం వెజిటబుల్స్ ఏముంటే అవి తీసుకోండి. ఎక్కువ వెజిటబుల్సే తీసుకోవచ్చు మీరు. నేను పొటాటో, ఇంట్లో ఉన్న టమాటాస్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, కొంచెము కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం ఏమంటాము స్పినాచ్ కావచ్చు, ఆకుకూరలు ఏవున్నా సరే అన్నీ వేసేసుకొని, సో, ఇంకా వెజిటబుల్స్ మీ దగ్గరున్నాయి బీన్స్ కావచ్చు, ఇంకా ఏ వెజిటబుల్ అయినా మీరు వేసేసుకొని ఇందులోకి కొంచెం మనకు సరిపడ్డ సాల్ట్ కొంచెము, కొంచెం టేస్ట్ కోసం కొంచెం పెప్పర్ వేసేసుకొని వీటిని ఇలాగా నానబెట్టుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ అనేవి మీరు మార్నింగ్ అయినా కట్ జేసుకోవచ్చు. నైట్ మాత్రం బ్రౌన్ రైస్ కావచ్చు, కిన్వా కావచ్చు, మిల్లెట్స్ ఏదైనా సరే నైట్ అంతా మీరు నానబెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ ఈజీగా మన వెజిటబుల్స్ అనేది కట్ జేసేసుకొని అందులో వేసుకొని జస్ట్ స్టవ్ మీద ఆన్ చేసేసుకుంటే మనకి లంచ్ కూడా రెడీ అయిపోతూ ఉంటదనమాట. మీకు టైమ్ ఉండదు అని అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ డైట్ చార్ట్ అని చెప్తాను. సో, చూసారు కదా! మనకి 3 విజిల్స్ లేదు 2 విజిల్స్‌కి మంచిగా కుక్ అవుతుంది. ఎందుకంటే రాత్రంతా మనం నానబెడుతూ ఉంటాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతది. సో, ఇలాగా మీరు కొంచెం అంటే మనం లంచ్‌లోనే ఎక్కువ మనము హెవీగా తింటూ ఉండాలి. సో, కాబట్టి మీరు చక్కగా ఎంత కావాలంటే అంత మీ కడుపు నిండా మీరు తినొచ్చు. సో, లంచ్ విషయానికొస్తే ఇలా మీరు ట్రై చేయండి. దీని మీద కొంచెం నెయ్యి వేసేసుకొని, ఇంకా కొంచెం మీకు వెజిటబుల్స్ క్యారెట్, కీర ఇలాంటివన్నీ సైడ్ డిష్‌గా పెట్టేసుకొని చక్కగా మీరు తినేసేయొచ్చు. ఇది లంచ్ అన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను చక్కగా గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో, చాలామందికి కాఫీ, టీ ఇవన్నీ మార్నింగ్ టిఫిన్ తర్వాతైనా, అలాగే ఈవినింగ్ అయినా కాఫీ, టీ అనేది చాలామందికి అలవాటుంటది. సో, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ కాకుండా దాని ప్లేస్‌లో జాగరి లేకపోతే వితౌట్ షుగర్ తాగినా నో ప్రాబ్లమ్. సో, నాకైతే ఈ యొక్క పాలు తాగటం కానీ, కాఫీ, టీ అస్సలు అలవాటు లేదు. సో, నేను గ్రీన్ టీ అనేది ఇక్కడ తయారు చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మధ్యలో ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలండి. నేను చెప్పిన టైమింగ్స్‌లోనే చక్కగా మీరు ఈ ఫుడ్ అనేవి తింటూ ఉండాలి. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. సో, మీకు ఆకలనిపిస్తుందని ఏదో ఒకటి తినేయటం కాకుండా, యాక్చువల్లీ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగే మీరు ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ నేను కూడా ఎంత తగ్గా ఏంటి అనేది మీరు ఇంకా వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతది. సో, ఈ యొక్క గ్రీన్ టీ అనేది నాకు రెడీ అయిపోయింది. హాట్ వాటర్‌లో చక్కగా ఈ యొక్క ట్యాగ్ వేసేసుకొని డిప్ చేసుకుంటాం అంతే. గ్రీన్ టీ అయితే నాకు చాలా అలవాటయిపోయింది మెయిన్‌గా. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఇందులో ఎక్కువగా వేడి ఉంటూ ఉంటది కాబట్టి ఒంట్లో వేడి పోవటానికని చెప్పి ఇక్కడ నేను సబ్జా గింజలు వాడుతున్నాను. ఆహ్, అంతకుముందు చూసిన చియా సీడ్స్‌కి దీనికి చాలా తేడా ఉంటదండి. ఇవి చాలా నల్లగా ఉంటాయి. అవి కొంచెము లైట్ బ్లాక్ కలర్ లాగా ఉంటదనమాట. సో, ఇవైతే వెంటనేనే మనకి నానిపోతాయి గాబట్టి అండ్ ఒంట్లో ఉన్న వేడిని కూడా అలాగే తరిమి కొట్టేస్తదన్న ఉద్దేశంతో ఈ సబ్జా గింజలు తీసుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ మీకెప్పుడైనా ఆకలనిపిస్తే బటర్ మిల్క్ చక్కగా తాగొచ్చు. అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ కాకుండా మనకి మామూలుగా దొరుకుతాయి కదా!
సో అలాంటి పాలు తీసుకోవచ్చు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండదు. ఇంకా డిన్నర్‌కి కూడా ఏంటి అంటే మీరు నైటే నానబెట్టుకోవచ్చు. నేను మాక్సిమం అన్నీ మీరు నైట్ నానబెట్టుకునేదే ఈ డైట్ చార్ట్‌లో చూపిస్తున్నాను. సో, మంచిగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోండి. కీన్వా గానీ, మిల్లెట్స్ గానీ ఏదైనా నానబెట్టుకొని ఇవి గూడా మీరు నైటే నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు డిన్నర్‌కి కూడా. సో, నేను నల్ల శనగలు కొన్ని తీసుకున్నా, అలాగే కొన్ని గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇంకా అలాగే కాబూలి చన, రాజ్మా ఆహ్ సో, ఇంక ఇలాంటివి మనకి పప్పులుంటాయి కదా! ఈ పప్పులన్నీ మీరు చక్కగా తీసుకోవచ్చు. ఒక 4, 5 పప్పుల వరకు అన్నీ తీసుకున్నారనుకోండి. మనకి చక్కగా అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి. మంచి ప్రోటీన్ కాబట్టి మనకి ఎక్కువ ఆకలనిపించదు. సో, ఇవన్నిటిని మనము నైటే నానబెట్టుకొని మార్నింగ్ చక్కగా మనము ఆహ్, మ మార్నింగ్ అంటే లైక్ ఆహ్, ఈవినింగ్ టైంలో 5:30, 6:30 అండి. 6:30 లోపు తినేసామనుకోండి చక్కగా బావుంటది. ఇందులోకి అవన్నీ ఉడకబెట్టేసుకొని అందులోకి టమాటాసు, ఉల్లిపాయసు కొన్నేమో కీరా కావాలంటే కీరా, కొంచెం సాల్ట్ ఏసుకొని హ్యాపీగా తినేసి ఒక 6:30, 7 లోపు మీ యొక్క డిన్నర్ ఫినిష్ చేసేసుకుంటే బెస్ట్. నేను ఈ మధ్యలో ఏమీ చెప్పలేదని అసలు అనుకోవద్దు. పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉండండి. మార్నింగ్ మంచిగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. అలాగే మనము లంచ్‌లోకేమో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాం. అలాగే డిన్నర్‌లోకి కూడా మనం ఏంటి అంటే ఇలాగా ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటున్నాం. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి. 10 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ. మీరు ఖచ్చితంగా 1 మంత్‌లో 5 కేజెస్ తగ్గుతారు. సో చూసారు కదండి, ఒక డైట్ చార్ట్ అనేది సింపుల్ గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో డైట్ కదా, ఎక్కువ తినేద్దాం అన్నది అయితే కనుక మైండ్ లోంచి తీసేయాలి. ఎందుకంటే మనకి ఇష్టమైన కొన్ని మనము వదులుకోవాల్సి వస్తుంది. బట్ మనము మనొక ఏమంటారు, మనం బాగా కనిపిస్తే గనక అవన్నీ కొంచెం పర్లేదు, తినకపోయినా పర్లేదు అని అనిపిస్తుంది. సో కాబట్టి ముందు మనం మైండ్ ని ఫుల్ గా కంట్రోల్లో ఉంచుకుని దాని తర్వాత మనం ఈ యొక్క డైట్ అనేది ఫాలో అయితే గనక మనకి 1 మంత్ లోనే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే గనక మనం చూస్తాము. చక్కగా వెయిట్ లాస్ అవుతాము, హెల్దీగా ఉంటాము, ఎటువంటి అనారోగ్యాలు రావు ముందుగా. సో ఈ వీడియోస్ అన్ని చేయడానికి గల రీజన్ ఏంటంటే మీ అందరికి కొంచెం మోటివేట్ చేద్దాము. దాంతో పాటు నేను ఎలాగో చేస్తున్నా అదే నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.